హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు వైజాగ్ హైవేకి, విశాఖపట్నం హైవేకి దూరంగా కొన్ని కుటుంబాలు ఉంటున్నాయన్నమాట. వీళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడైతే కొన్ని కుటుంబాలు గోడారాలు వేసుకుని ఉంటున్నాయి. వీళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు ఏం చేస్తుంటారమ్మా ఇక్కడ? మీరు ఏంటి ఇనుప స్తంభాలు అమ్ముతారా? ఓకే ఓకే. ఇనుప మంచాలా? ఓకే ఓకే. ఎంతమంది ఉన్నారు కుటుంబాలు ఇక్కడ? దాదాపు ఒక 20 కుటుంబాలు. 20 ఉంటున్నారా? అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెలంగాణ సార్. తెలంగాణ? ఏ ఊరు తెలంగాణలో? తెలంగాణలో నర్సంపేట, వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లానా? ఓకే ఓకే. ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి? దాదాపు నెల దాటిందా? ఓకే ఓకే. అదే వెళ్తున్నా, చూశాను. సో అందుకోసం మాట్లాడదాం అనేసి. ఒకసారి ఎలా ఉంది, ఏం చేయదు, ఏమో బతుకులు ఇట్లా ఉన్నాయి సార్. అదే ఓకే ఓకే. వెళ్తే బతుకు, లేకుండా లేదు. బేరానికి వెళ్తే బతుకు. ఇక పొట్ట సీటా పట్టుకొని వచ్చినాము. అదే అదే అండి. ఎక్కడ దేశం ఇంకా 600 కిలోమీటర్లు మాది. అవునవును. అదే అదే. సేటు ఉంటుంది, ఒక సేటు. మంచాల సేటు అంటే మంచాలా? ఓకే. ఎంత పడుతుందండి ఇది ఐరన్ మంచం? ఇది ఈ మంచం 900 పడుతుంది సార్. 900? ఇక మేము ఒక 10 రూపాయలు చూసుకో, 100 రూపాయలు. మీరు చేస్తారా లేదంటే? లేదు సార్, కంపెనీ తయారై వస్తాయి. తయారై వస్తే మీరు మధ్యలో ఉండి అమ్ముతారు? ఒక డిషం వస్తుంది సార్. ఓకే, డిషం వస్తుంది. ఇక వచ్చి మీ ఇక్కడ లోడ్ దింపుకొని. ఓకే ఓకే. ఇక పిల్లలందరూ బాగా మీద కట్టుకుని పోతారు. కరెంట్ ఏమైనా ఉందా మీకు? ఈ కరెంట్ అంటే ఇక్కడ బదిలాడి చేసుకుంటాం సార్. అంతేనా? ఇక్కడ స్తంభానికి వేసుకుంటాం. అక్కడి నుంచి తీసుకున్నది. ఓకే. అయితే మీరు ఉదయం వెళ్ళి అమ్ముకొని వస్తారు? పొద్దున ఆల్రెడీ కొంతమంది సీకర్తో వెళ్ళారు. నిన్న కొన్ని వర్షాలు కొట్టాక కొంతమంది ఆగిపోయారు. వెళ్తారు, మొగాలు కట్టుకొని వెళ్తారు. ఓకే ఓకే. అయితే ఎన్నాళ్ళు ఉంటారండి ఇక్కడ మీరు? ఇంకొక 700-500 మంచాలు ఉన్నాయి సార్. అవి అమ్ముతే మళ్ళీ ఇంకో ఊరికి షిఫ్ట్ అయిపోవడం. ఓకే ఓకే. ఒక ఊళ్ళో నెల రోజులు, 15 రోజులు, 20 రోజులు కూడా పోతాను. మళ్ళీ అంటే మీ ఊరు ఎప్పుడు వెళ్తారు? సొంత ఊరు? ఇక మాది 6 నెలలు పోతాం సార్. 6 నెలలు? ఓకే. అప్పుడు వర్షాలు దిగుతాయి చూసినావా, అప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు. ఒకసారి చూద్దాం అండి. ఇంట్లో వంట అయిపోయిందా? ఏంటి వేడి నుంచి పెట్టుకున్నారా? ఏం వండారు ఇప్పుడు? ఏమన్నా అక్కడ కూర అంతా తోటకూరా? ఓకే. మీరు ఇక్కడేనా? ఒకటే. ఓకే ఓకే. గొడవలు వేసుకున్నారా? గూడారాలు సార్. ఓకే. లోపల ఉందన్నమాట. సో మొత్తం ఎన్నండి? 20 కుటుంబాలు ఉంటున్నాయా? 20 కుటుంబాలు. పరిస్థితి. ఇవి మంచాలు. రాత్రి వాన కొడితే ఇంట్లోనే పొయ్యి పెట్టుకుంటాం. అవును. అదే వర్షం పడితే ఎలా మరి? పొయ్యి ఇంట్లోనే పెట్టుకుంటాం. ఇంట్లో పెట్టుకోవడం అంటే కారడం అట్లా ఉంటుంది? లోపల పర్లేదా? కట్టలేనా? అలా కదా. అంటే నిన్న నైట్ వర్షం పడింది కదా, మరి మీకు అంటే లోపల గొడవరం కారడం అట్లా ఉండదు కదా? నీళ్ళు వస్తాయి సార్. మంచాలు ఏరుకొని మళ్ళీ మంచాలు కట్టుకోవాలి సార్. మళ్ళీ సెట్ చేయాలి. సెట్ చేసి మరి ఇప్పుడు ఈ మంచాలు ఎలా పట్టుకెళ్తారు? బైక్ మీద పట్టుకెళ్ళిపోతారా? బైకుల మీద తీసుకెళ్తారు. ఎలా ఉందండి సేల్స్ మరి? గట్టినా సార్, ఇక నువ్వు దొరుకుతాయి అవుతుంది. ఇక కాని రోజు కాదు. అదే అంటే కొంత పర్లేదు సేల్స్ అయితే. కొంత అంటే ఎండాకాలం కాదు సార్. ఎక్కడన్నా చేలకాడ బీలకాడ బయట వేసుకున్నారు, కొనుక్కుంటున్నారు. అదే అదే అదే. ఇప్పుడు మంచం అసెంబ్లీ చేస్తే ఉంటుందా? ఇది వెల్డింగ్ సార్. ఇది వెల్డింగ్దా? వెల్డింగ్. పైపు అంటే మీరు అమ్మిన మంచాలు ఇలాగ సెట్ చేస్తే ఉంటుందా? ఇలాగే వస్తుంది ఆల్మోస్ట్. ఇదైతే వెల్డింగ్ చేస్తారు. అయ్యో నట్లు చేసి. అంటే మీరు ఇప్పుడు అక్కడి నుంచి మీరు రావడం ఎలాగొచ్చారు ఇక్కడికి? ఇక ఒక ఊరు నుంచి ఒక ఊరికి వస్తాం సార్. అంటే ఈ సెటప్ అంతా మరి మోసుకెళ్ళాలి కదా? ఇవన్నీ మళ్ళీ పోయేటప్పుడు డిసైడ్ మాట్లాడుకుంటాం.
డీసీఎం అదే అన్న డీసీఎం మీద రావాలి. విషయం మాట్లాడుకుని వాళ్ళు వేసి అందరం బల్ల మీద ఇక భార్య భర్తలు బల్ల మీద పోతారు, కొంతమంది ఇడిగా వస్తూనే ఉంటారు. ఓకే ఓకే ఒకసారి ఇది మడత మంచం కూడా ఉందా? మడత మంచం. ఇదెంత మడత మంచం ఇది? ఇక ఇది 1000 రూపాయలు ఉంటుంది సార్. 1000 రూపాయలు. అది 750. ఓకే. సో ఇది మీరు వెళ్తారు ఇప్పుడు నెక్స్ట్? ఇది వెళ్ళరా? పానం శాతం అయితే లేదు, అలా అనిపించట్లేదా? పానం శాతం శాతం అయితే లేదు సార్. ఇంటికన్నా ఉంటాను, కాలు చెక్కలు గుంచుతాను, ఇంటికన్నా ఉంటాను. ఇక బిహారీ బతుకు మాది. అదేలేండి, ఇంకా మరి చేసుకోలేదు, చేసుకుంటేనే బతుకు. అదేలేండి. ఒకసారి రండి. వెళ్ళలేదా? మీరు వెళ్ళలేదా? బట్టలు పిండుకోవాలి. వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి. సో ఇదేంటి మరి చిలక తీసుకొచ్చారు ఇక్కడ? చెప్తారు. ఎవరు? నేను కూడా చెప్తా సార్. మీరు చెప్తారా? మీ వాళ్ళు అదేండి. ఇప్పుడు మీది బేసిక్గా ఏది వస్తుందండి క్యాస్ట్? క్యాస్ట్ మాది తెలంగాణ బేడబుడుగ జంగం సార్. బేడబుడుగ జంగం. ఓకే ఓకే. అవును, బేడబుడుగ జంగం అంటే ఇప్పుడు చిన్న ఇవి ఉండి మరి అది ఏం చేయట్లేదా మీరు? ఇప్పుడు కొంతమందికి అవి వెళ్తలేవు సార్. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, అవి చేస్తలేవు పురాణం. కానీ మరి మీ అంటే మీ తాతలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసేవారు కదా, మరి మీరు కంటిన్యూ చేయట్లేదండి? కొంతమంది చేస్తాళ్ళు, కొంతమంది చేస్తలేరు. ఇక వ్యాపారం చేసుకొని మీరు అంటే ఇప్పుడు మీ తాతలు చేస్తుంటారు కదా, మీరు కంటిన్యూ చేయడం కారణం ఏంటి? కంటిన్యూ చేయడం అంటే ఇక కొంతమంది చదువుకొని దాని మీద ఫోకస్ పెట్టక ఇక ఏం చేస్తాం అది ఆ కథలు గీతలు ఇప్పుడు ఏం చేస్తాం. వాళ్ళ ఇప్పుడు సినిమాలు ఎక్కువ సినిమాలు తగ్గింది, దానికి ఆదాయం తగ్గింది. వాళ్ళ టచ్ సెల్ వచ్చినాయి, సినిమాలు ఎక్కువ, సినిమాలు సీరియల్ వచ్చినాయి, జనాలు పట్టించుకోలేరు సార్. ఇంకా ఎప్పుడో ఒకటి పడితే ఇక ముసలి పోతారు. ఇక ఆయన పంచాంగం చూస్తాడు, చిలక పంచాంగం. ఎవరు ఆయన పందొంపులు తోముతున్నాడు, అదే అదే చెప్పారు కదా. పంచాంగం జ్యోతిష్. మరి మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయండి అవి వాయించేవి ఉన్నాయా? లేవు సార్, తీసుకురాలేదు అసలు. ఇంటికానే పెట్టుకుని వస్తాం. అంటే జనరల్ గా మీకు వచ్చామ్మా ఇప్పుడు అది? మీకు రాదా? మీకు రాదా? మా నాన్నకు వచ్చేది. మా దాంట్లో విద్యలు ఉంటాయి సార్. కొంతమంది గంట పట్టు శంకు పట్టుకుని పోతారు, కొంతమంది బుర్ర పట్టుకుని పోతారు, నైట్ ఆడుతారు, కొంతమంది కథలు చెప్తారు. ఇప్పుడు అంటే నేను కొన్ని చూసాను వీడియోలు, కొంతమంది లేడీస్ శారదా కథ ముగ్గురు ఉంటారు, అది మీది మీ వాళ్ళేనా? ఓకే ఓకే. ఏంటమ్మా ఎవరు చూడట్లేదు? అదే అవునవును, బేరాలకు వచ్చేది అదేలేండి. అవునవునవును, మల్లికలు బొట్టలు అన్నీ అమ్ముతున్నారు. అంటే అది ఓకేనమ్మా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఓకే మీకు అది ఆదాయం తగ్గింది కాబట్టి దీంట్లోకి వచ్చారు, కానీ అంటే ఇప్పుడు మీకు వచ్చా అది ఆ కళ వచ్చా మీకు? మీకు మీ అంటే మీ ఎవరు అదే అదే వాళ్ళకి వచ్చు, మీరైతే నేర్చుకోలేదు అసలు. అంటే ఇప్పుడు మీరంటే మీరు నేర్చుకోవడం కష్టం లేండి. మీరు ఏంటంటే నేను అంటున్నా పెద్దవాడు కదా, మీకు వచ్చామో అని నేర్చుకోలేదు. అదే అదే చిలక పంచాంగం చెప్తాడు. ఆయన పని బాగుంది యాక్చువల్గా, ఆయన పని బాగుంది. చూపించుకోవట్లేదు. అవి కూడా నమ్మకుంటే ఆయన కూడా చిన్న బండి తీసుకొని వ్యాపారం పోతాడు. అంత డౌన్ అయిపోయింది. విలేజ్ అంటే వెళ్తే కొంచెం పర్వాలేదు, గ్రామాలు అంటే వెళ్తే కొంచెం చూపిస్తారేమో, సిటీలోనే అంత కష్టంగా. పల్లెటూరులో పోతే అయినా ఇక్కడ మాకు కొద్దిగా ఈ ఆంధ్రలో మాకు వాళ్ళ వాయిస్ మాకు తెలుస్తలేదు, మా వాయిస్ వాళ్ళకి తెలుస్తలేదు. అర్థం కావట్లేదా? అర్థం అవుతలేదు. మేము మాతో కొద్దిగా మోటు ఉంటుంది, ఇక్కడ ఆంధ్రలో యాస ఉంటుంది కదా, అర్థం అయిపోద్ది కదా, తెలుగే కదా. తెలుగే కానీ వాళ్ళు అడిగిన దానికి 2-3 సార్లు రివర్స్ అడుగుతారు. రివర్స్ అడుగుతాను.
ఈ దోమలు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. ఫుల్ దోమలు సార్. అదే దోమతెరలు. చాలా ధర్మదేశం చేయండి సార్ ఇది. ఏంటమ్మా అక్కడ మాకన్నా ఇక్కడ చాలా ధర్మదేశం. అవునా? అంటే చాలా నయ్యం. నయమా? అంటే ఏ విధంగా అంటున్నారు? అంటే ఎట్లయినా వ్యాపారం పోయినా దేని పోయినా అన్నం తినవనుడు, అమ్మ టిఫిన్ చేస్తారా టీ తాగుతారా అనుడు చాలా. అటు సైడ్ కూడా ఉంటారమ్మా, తెలంగాణ సైడ్ కూడా అలాగే ఉంది కదా. కానీ అంత ఇటున్నంత ఉండదు. ఉండదు ఎక్కువ. ఇక్కడ కొద్దిగా అంతా మర్యాద బాగా ఇస్తారు. మాకేలేందంటే కొద్దిగా మందు బిందు బాగా తాగుతారు, అంత మందు తాగుతారు, ర్యాష్ గా మాట్లాడతారు. కొంచెం అంటే అదే కొంచెం ఉంటది. అసలు పుట్టిన తెలంగాణ పట్టుకు మనం అట్లా అనవద్దు కానీ తెలంగాణ కూడా మంచిది. అక్కడ ఎక్కువ బతికాం. అట్లా వచ్చి అది మీరు వర్షాకాలం మళ్ళీ వెళ్ళిపోతారు అక్కడికి. 6 నెలల్లో వెళ్ళిపోతారు. 6 నెలలు వెళ్ళిపోయి మళ్ళీ వర్షాకాలం తగ్గిన తర్వాత మళ్ళీ ఇక 6 నెలలు అయిపోతే 8 నెలల్లో వెళ్తాం సార్. దసరా చేసి అక్కడ దసరా తెలంగాణ దసరా పెద్దది పండగ. దసరా. ఓకే. పండగ చేసుకొని మన బోనాలు మొక్కి దేవతల గీత మొక్కి మళ్ళీ వస్తారు. మళ్ళీ వెళ్తాం. ఎప్పటికి బతుకు సార్ మాకేం లేదు. అదేలేండి. భూములు లేవు, చెలకలు లేవు, మాకు చేసుకుంటే తినట్లేదు. మీకు మరి ఏదో చేసుకోరమ్మా, మరి ఇంకా తప్పదు కదా. ఇంకంతే. ఇంకా ఏం వంట చేస్తున్నారమ్మా? తోటకూర ఉండాలి. పర్లేదులేండి, చూపించి అవసరం మామూలుగా అడుగుతున్నా. అన్నం పెట్టి సో మరి వాటర్ అది ఎక్కడండి మీకు? వాటర్ బల్ల మీద టిన్లు కట్టుకొని తెచ్చుకున్నారా? మంచి శివుని గుడి మంచిగా ఉన్నాయా? పర్లేదు. ఓకే. వాడుకోవడానికి తాగడానికి మిల్టర్ వాటర్ తెచ్చుకుంటున్నారా? క్యాన్ 30 రూపాయలు ఉంటుంది. 30 రూపాయలు. ఆయన ఇది కొత్త బండి వేసుకుంటాం. ఆయన దగ్గర తీసుకుంటాం. ఓకే. మీరమ్మా మీకు ఎలా ఉంది? బాగానే ఉంది ఇక్కడ మీ కోళ్ళ? ఓకే అండి. ఓకే సార్, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో కలుస్తాను ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.